హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మకర రాశి వారు ఈ వీడియోను మీరు జూలై 13 లేదా 14 తేదీల్లో చూస్తున్నట్లయితే దయచేసి ఒక్క సెకను కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ 2 రోజుల్లో మీ జీవితంలో 2 తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఒకటి అదృష్టం, మరొకటి నిర్లక్ష్యం చేస్తే సమస్యలకు దారితీసే పరిస్థితి. మీరు ఏ తలుపు తెరవబోతున్నారో అది పూర్తిగా మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే జూలై 13 మరియు 14 తేదీలు మకర రాశి వారికి కేవలం క్యాలెండర్లో కనిపించే సాధారణ రోజులు కావు. ఈ 2 రోజుల్లో మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన అవకాశం మీ తలుపు తట్టబోతోంది. ఎన్నో ఏళ్లుగా మీరు పడుతున్న కష్టాలకు ఒక ముగింపు పలికే సమయం ఆసన్నమైంది. అయితే అదే సమయంలో మీరు చేసే ఒక చిన్న నిర్లక్ష్యం, మీరు తీసుకునే ఒక తొందరపాటు నిర్ణయం చాలా పెద్ద ఇబ్బందికి దారితీసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చేస్తున్న వీడియో ఎంత మాత్రమూ కాదు. ఒక ఆత్మీయుడిగా, మీ శ్రేయోభిలాషిగా మిమ్మల్ని ముందస్తుగా అప్రమత్తం చేసి రాబోయే అదృష్టాన్ని మీరు పూర్తిగా ఎలా ఒడిసిపట్టుకోవాలో తెలియజేయడానికే ఈ ప్రయత్నం. రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి దాని నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవడమే నిజమైన విజ్ఞత కదా. అందుకే ఈ వీడియో చివరిలో ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన పరిహారం చెప్పబోతున్నాను. ఆ పరిహారం మీ నిర్ణయాన్ని, మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే అవకాశం ఉంది. మొదటి నిమిషంలోనే మొత్తం విషయాన్ని చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఓపికగా వీడియో చివరి వరకు నాతో ప్రయాణించండి. అంతకంటే ముందు మకర రాశి వారికి నాదొక చిన్న మనవి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ముందుగా కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి మనస్ఫూర్తిగా ఓం నమః శివాయ అని రాయండి. ఆ పరమశివుని నామస్మరణతో మన మనసులోని ప్రతికూల ఆలోచనలన్నీ తొలగిపోయి సానుకూల శక్తి ఆవహిస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. ఇంకా మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి ముఖ్యమైన వీడియో మీ వరకు చేరుతుంది. ఈ వీడియోని మీ బంధుమిత్రుల్లో ఉన్న ప్రతి మకర రాశి వారికి తప్పకుండా షేర్ చేయండి. మీరు చేసే ఈ చిన్న షేర్ వాళ్ళ జీవితంలో ఒక పెద్ద ప్రమాదాన్ని తప్పించవచ్చు, వాళ్ళకు ఒక మంచి మార్గాన్ని చూపించవచ్చు. ఇది నా స్వార్థం కోసం అడగడం లేదు, 10 మందికి మంచి జరగాలన్న ఉద్దేశంతో అడుగుతున్నాను. ఇక అసలు విషయంలోకి వెళితే మకర రాశి వారి జీవితంలో గత కొంతకాలంగా ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాకు తెలుసు, మీరు రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోయి కూడా చాలా కాలమై ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో ఏదో ఒక ఆటంకం ఎదురవడం, చేతికి దాకా వచ్చిన అవకాశాలు చేజారిపోవడం మీరు చూస్తూనే ఉన్నారు. కానీ జూలై 13, 14 తేదీల్లో గ్రహస్థితుల్లో వస్తున్న ఒక అద్భుతమైన మార్పు మీ జాతక చక్రంలో ప్రకంపనలు సృష్టించబోతోంది. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయిన శని భగవానుడి అనుగ్రహం మీపై పరిపూర్ణంగా ఉండబోతోంది. శనిదేవుడు కర్మఫలదాత. మీరు ఇప్పటి వరకు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అదే సమయంలో చంద్రుని స్థానం వల్ల మీ రాశిలో కొన్ని ఊహించని మార్పులు జరగబోతున్నాయి. చంద్రుడు మనస్సుకు కారకుడు. అందుకే ఈ 2 రోజుల్లో మీ ఆలోచన విధానంలో, మీ మానసిక స్థితిలో ఒక విపరీతమైన వేగం, ఉత్సాహం కనిపిస్తాయి. అయితే ఇక్కడే చాలామంది చేసే ఒక పెద్ద పొరపాటు ఉంది. అది ఏమిటో కొద్ది క్షణాల్లో వివరిస్తాను. ఈ 2 రోజుల్లో ప్రధానంగా అద్భుతమైన ధనయోగం మీకోసం ఎదురుచూస్తుంది. ఎప్పటి నుంచో మీరు ఎదురుచూస్తున్న ఒక ఆర్థిక లావాదేవీ అకస్మాత్తుగా సానుకూలంగా మారుతుంది. ఆగిపోయిన పనులు, ముఖ్యంగా ప్రభుత్వ లేదా కోర్టు వ్యవహారాలకు సంబంధించిన పనులు ఏవైనా ఉంటే వాటిలో మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉద్యోగ అవకాశాల కోసం ఎన్నాళ్లుగానూ ప్రయత్నిస్తున్న యువతీ యువకులకు, నిరుద్యోగులకు ఊహించని విధంగా ఒక ఇంటర్వ్యూ కాల్ రావడం లేదా ఆఫర్ లెటర్ చేతికి రావడం జరగవచ్చు. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది.
వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ 2 రోజులు చాలా కీలకం. మీరు ఊహించని స్థాయిలో కస్టమర్ల తాకిడి పెరగడం, కొత్త ఆర్డర్లు రావడం, మీ అంచనాలను మించి లాభాలు గడించడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మెరుగుపడడంతో మీలో ఎక్కడలేని ఆత్మవిశ్వాసం ఉప్పొంగుతుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామంది పట్టించుకోరు. డబ్బు రాగానే ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎవరికి ఇవ్వాలి అనే విషయంలో ఏమాత్రం తొందరపడకూడదు. ఎందుకంటే గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నాయో మన కర్మలు కూడా అంతే స్వచ్ఛంగా ఉండాలి. కుటుంబ విషయానికి వస్తే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు ఈ జూలై 13, 14 తేదీల్లో పూర్తిగా తొలగిపోతాయి. మీ మధ్య ఒక కొత్త ప్రేమ, ఒక కొత్త అవగాహన చిగురిస్తుంది. మీ భాగస్వామి మీ కష్టాన్ని అర్థం చేసుకుని మీకు అండగా నిలబడతారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. పిల్లల విషయానికొస్తే వారి చదువుల పట్ల లేదా వారి భవిష్యత్తు పట్ల మీరు పడుతున్న ఆందోళన కొంతవరకు తీరుతుంది. విద్యార్థులు చదువులో అద్భుతమైన ఏకాగ్రతను ప్రదర్శిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఇక విదేశీ ప్రయాణాల కోసం లేదా విదేశాల్లో స్థిరపడటం కోసం ప్రయత్నిస్తున్న మకర రాశి వారికి వీసా పనులు లేదా డాక్యుమెంటేషన్ పనులు ఆకస్మికంగా వేగవంతమవుతాయి. మీ కల నెరవేరే దిశగా అడుగులు పడతాయి. ఇంతవరకు అన్ని మంచి విషయాలే మాట్లాడుకున్నాం. అదృష్టం ఎలా వరిస్తుందో, ఆర్థికంగా ఎలా స్థిరపడతారో తెలుసుకున్నాం. కానీ నేను వీడియో ప్రారంభంలో ఒక మాట చెప్పాను. ఒక చిన్న తప్పు ప్రాణగండానికి దారితీసే అవకాశం ఉందని. ప్రాణగండం అనగానే దయచేసి ఎవరూ భయపడవద్దు, ఆందోళన చెందవద్దు. నేను మిమ్మల్ని భయపెట్టడానికి ఈ పదాన్ని వాడటం లేదు. జ్యోతిష్యపరంగా అదనపు జాగ్రత్త అవసరమని కొన్ని స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. గ్రహాల కలయిక వల్ల కొన్ని అననుకూల ఫలితాలు కూడా పొంచి ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. చిన్నపాటి అనారోగ్య సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం. వాహనం నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎంత అర్జెంట్ పని ఉన్నా సరే వేగాన్ని నియంత్రించుకోండి. ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. కారులో వెళ్లేవారు సీట్ బెల్ట్ పెట్టుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు, ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలను వీలైనంత వరకు ఈ 2 రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే అనవసరమైన గొడవలకు, వాదనలకు పూర్తిగా దూరంగా ఉండండి. మీ కోపం ఈ 2 రోజుల్లో మీ శత్రువుగా మారే ప్రమాదం ఉంది. మీ చేతులారా మీరే ఒక మంచి అవకాశాన్ని చెడగొట్టుకునే పరిస్థితి రాదచ్చు. జాగ్రత్తగా ఉంటే ఇబ్బందులను చాలా వరకు నివారించవచ్చు. ముందే చెప్పినట్లు ఇది భయపడాల్సిన విషయం కాదు. కేవలం అప్రమత్తంగా ఉండాల్సిన సూచన మాత్రమే. తెలిసిన వారు ముందుగానే అప్రమత్తంగా ఉంటారు. తెలియని వారు ఇబ్బందుల పాలవుతారు. అందుకే ఈ విషయాన్ని ఇంత పదే పదే నొక్కి చెబుతున్నాను. ఈ 2 రోజుల్లో మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. మీ చుట్టూ ఉంటూనే మీ వెనుక గోతులు తవ్వేవాళ్లు కొందరుంటారు. తీపి మాటలు మాట్లాడుతూ మీకు దద్దరై మీ రహస్యాలను తెలుసుకుని సరైన సమయం చూసి దెబ్బ కుట్టాలని చూసే కపట మిత్రులు మీకు తారసపడతారు. కాబట్టి కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలను, మీ ఆర్థిక విషయాలను ఎవరితోనూ పంచుకోకండి. ఇక ఏ పనిని వెంటనే చేయాలి, దేన్ని వాయిదా వేయాలి అన్నది చూస్తే మీ కెరియర్కు సంబంధించి, ఉద్యోగానికి సంబంధించిన నిర్ణయాలు ఉంటే వెంటనే తీసుకోండి. కానీ కోర్టు కేసులు, పంచాయతీలు, ఆస్తుల పంపకాలు లాంటి వివాదాస్పద విషయాలను మాత్రం కనీసం 2 రోజుల పాటు వాయిదా వేయడం అన్ని విధాల శ్రేయస్కరం. అలాగే ఈ 2 రోజుల్లో ఎవరికీ అప్పుగా డబ్బు ఇవ్వకూడదు. మీరు జాలిపడి డబ్బు ఇస్తే ఆ డబ్బు తిరిగి రాకపోగా ఆ వ్యక్తితో మీకున్న సంబంధాలు కూడా శాశ్వతంగా దెబ్బతింటాయి. డాక్యుమెంట్లపై సంతకం చేసేటప్పుడు అక్షరం చదివి పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే సంతకం చేయండి. కాగితాలు చదవకుండా నమ్మకంతో సంతకం చేస్తే ఊహించని చట్టపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలి? ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా, అవమానించేలా మాట్లాడినా వెంటనే స్పందించకండి. ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. మౌనమే అతిపెద్ద ఆయుధం అని ఈ 2 రోజులు మీరు నమ్మాలి. చివర్లో చెప్పబోయే పరిహారం తెలుసుకున్న తర్వాతే మీకీ పూర్తి చిత్రం అర్థమవుతుంది. ఆ పరిహారం ఏమిటో చెప్పే ముందు ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకోవాలి. ఈ జూలై 13, 14 తేదీల్లో మీరు ధరించడానికి అనుకూలమైన రంగులు తెలుసుకోవడం ముఖ్యం. తెలుపు, లేత నీలం,
ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల మీలో సకారాత్మక శక్తి పెరుగుతుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నలుపు, ముదురు రెడ్ రంగులను వీలైనంత వరకు ఈ 2 రోజులు దూరంగా ఉంచండి. ఇక దైవ ప్రార్థన విషయానికొస్తే మకర రాశి వారు ఈ 2 రోజులు ప్రధానంగా ఆంజనేయ స్వామిని, పరమశివుణ్ణి ఆరాధించాలి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన వెంటనే పూజగదిలో కూర్చుని హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఏ మంత్రం జపించాలి అంటే ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు, కనీసం 108 సార్లు మనసులో స్మరించుకోండి. ఇది మీలోని భయాన్ని, ఆందోళనను పారద్రోలి ఒక స్థిరమైన మనస్తత్వాన్ని ఇస్తుంది. అలాగే దానధర్మాల విషయానికి వస్తే మీ చేతనైనంతలో అన్నదానం చేయడం లేదా మూగజీవాలకు ఆహారం పెట్టడం చాలా మంచిది. ప్రత్యేకంగా నల్ల నువ్వులు లేదా బెల్లం దానం చేయడం వల్ల శని భగవానుడి వల్ల కలగబోయే ఏవైనా చిన్నపాటి దోషాలుంటే అవి పటాపంచలైపోతాయి. ఇంట్లో మీ అంతటా మీరు చేసుకోగలిగిన ఒక చిన్న పరిహారం చెబుతాను. సాయంత్రం సమయంలో ఇంట్లోని ఈశాన్య మూల లేదా పూజా మందిరంలో ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించండి. ఆ దీపపు కాంతి మీ ఇంట్లోని దారిద్ర్యాన్ని, నెగిటివ్ ఎనర్జీని పారద్రోలుతుంది. దేవాలయంలో చేయవలసిన పూజ విషయానికొస్తే వీలైతే ఈ 2 రోజుల్లో ఏదైనా ఒక రోజు శివాలయానికి వెళ్ళి శివలింగానికి మీ చేతుల మీదుగా అభిషేకం చేయించండి. లేదా కనీసం ఒక చెంబు నీళ్లు, కొద్దిగా పాలు, బిల్వపత్రాలు సమర్పించి మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. మీ సమస్యలన్నీ ఆ గంగమ్మ తల్లితో పాటు కొట్టుకుపోతాయి. ఇక ఏ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి? రాహుకాలం, యమగండం సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త పనులు ప్రారంభించకూడదు. ముఖ్యమైన ప్రయాణాలు పెట్టుకోకూడదు. ఉదయం పూట కాస్త ప్రశాంతంగా అనిపించినా మధ్యాహ్నం తర్వాత మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో వీలైనంత వరకు మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లడం మంచిది. ఏ పనులు అస్సలు చేయకూడదు అంటే ఎవరితోనూ వాగ్వివాదానికి దిగకూడదు. మద్యం లేదా ఇతరి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో తలదూర్చకూడదు. ఏ పనులు తప్పకుండా చెయ్యాలి అంటే మీ వృత్తిపరమైన బాధ్యతలను 100% అంకితభావంతో నెరవేర్చాలి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి. ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. నేను ముందుగా చెప్పినట్లు అదృష్టం తలుపు తట్టబోతోంది అన్నది ఎంత నిజమో, మీ నిర్లక్ష్యం ప్రమాదాన్ని తెస్తుంది అన్నది కూడా అంతే నిజం. ఈ 2 రోజుల పాటు మీరు కత్తిమీద సాముగాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు. కానీ నేను చెప్పిన ఈ చిన్న చిన్న సూచనలు, జాగ్రత్తలు పాటిస్తే ఆ అదృష్టం శాశ్వతంగా మీ ఇంట స్థిరపడుతుంది. ఆ ఆపదలు మీ దరిదాపుల్లోకి కూడా రాలేవు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది. కానీ మకర రాశివారు, ఇక్కడితో ఈ విషయం పూర్తి కాలేదు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది మీ జీవితంలోకి రాబోయే శుభ సంకేతాల గురించి మాత్రమే. కానీ చాలామంది జీవితాన్ని మార్చేసే అసలు విషయం ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. ఎందుకంటే అదృష్టం వచ్చిన సమయంలోనే ఎక్కువ మంది చేసే ఒక చిన్న పొరపాటు వల్ల వారి చేతులారా ఆ శుభయోగం దూరమైపోతుంది. ఆ తప్పు ఏమిటి? ఎలాంటి వ్యక్తులను ఈ 2 రోజులు పూర్తిగా దూరంగా ఉంచాలి? ఏ సమయంలో తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని మరో మలుపు తిప్పగలదు? ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మీరు గత 3-4 ఏళ్లుగా పడుతున్న మానసిక వేదన నాకు తెలుసు. ఎందుకంటే మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మీరు ఎంత కష్టపడినా గుర్తింపు రాని పరిస్థితి. మీ పక్కన ఉన్న వాళ్లే మీకు ద్రోహం చేసిన సంఘటనలు ఎన్నో చూశారు. ఒకానొక దశలో అసలు నా జీవితం ఎటు వెళుతోంది, ఈ కష్టాలకు అంతం లేదా అని మీరు కన్నీళ్లు పెట్టుకున్న రాత్రులు ఎన్నో ఉన్నాయి. శని భగవానుడు ఒక వ్యక్తికి కష్టాలిస్తున్నాడు అంటే దానర్థం ఆయన మిమ్మల్ని శిక్షిస్తున్నాడని కాదు. ఆయన మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఒక బంగారాన్ని అగ్నిలో కాల్చినప్పుడే దానికి స్వచ్ఛత, మెరుపు వస్తాయి. అలాగే శనిదేవులు మిమ్మల్ని అగ్నిలాంటి కష్టాల్లో కాల్చి మీలోని నిజమైన శక్తిని, సహనాన్ని బయటకు తీశాడు. మీకు ఎవరు అసలైన స్నేహితులు, ఎవరు ముసుగు వేసుకున్న శత్రువులు అనేది మీ కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ఇక మీ పరీక్షా సమయం ముగిసింది. మీ ఓపికకు తగిన బహుమానం ఇవ్వడానికి ఆ కర్మఫలదాత సిద్ధమయ్యాడు. ఆ అద్భుతమైన ఘట్టానికే జూలై 13 మరియు 14 తేదీలు సాక్ష్యం కాబోతున్నాయి. ఈ 2 రోజుల్లో మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. నిన్నటి వరకు భయంతో వణికిపోయిన మీ మనస్సు ఈ 2 రోజుల్లో ఒక తెలియని ధైర్యాన్ని పొందుతుంది. అయితే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ ధైర్యమే ఒక్కోసారి అత్యుత్సాహంగా మారే ప్రమాదం ఉంది. ఇక్కడే చాలామంది చేసే ఒక పెద్ద పొరపాటు గురించి నేను ప్రస్తావించాలి.
డబ్బు రాగానే లేదా చిన్న విజయం దక్కగానే గతం మరిచిపోయి గర్వపడటం. ఈ 2 రోజుల్లో మీకు రాబోయే ధనలాభం లేదా అదృష్టం వల్ల మీలో ఏమాత్రం అహంకారం చోటు చేసుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఇచ్చినట్లే ఇచ్చి మనం ఎలా ప్రవర్తిస్తున్నామో చూసి మళ్ళీ లాగేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఈ మకర రాశి వారు ఖచ్చితంగా పాటించాల్సిన సూత్రం. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటల్లో కాఠిన్యం అస్సలుండకూడదు. వారు మీ మంచి కోరి చెబుతున్నారని గ్రహించండి. వ్యాపార రంగంలో ఉన్న మకర రాశి వారి గురించి మరింత లోతుగా మాట్లాడుకుందాం. చిన్నపాటి కిరాణా వ్యాపారం చేసేవారి నుంచి పెద్ద స్థాయి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు ఈ 2 రోజుల్లో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా వస్త్ర వ్యాపారం, బంగారం లేదా ఆహార సంబంధిత వ్యాపారాలు అంటే హోటల్స్, రెస్టారెంట్లు చేసేవారికి జూలై 13వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఆగిపోయిన పేమెంట్లు అకస్మాత్తుగా మీ ఖాతాలో జమవుతాయి. ఎప్పటి నుంచో అమ్ముడవకుండా ఉన్న స్టాక్ మొత్తం క్లియర్ అవుతుంది. అయితే ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన జాగ్రత్త తీసుకోవాలి. కొత్త ఆర్డర్లు ఇచ్చేటప్పుడు లేదా కొత్త వారితో వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు డాక్యుమెంట్ల విషయంలో ఏమాత్రం గుడ్డి నమ్మకంతో వెళ్ళకూడదు. అన్నీ చట్టబద్ధంగా ఉన్నాయా లేదా అని నిర్ధారించుకున్న తర్వాతే ముందడుగు వేయాలి. ఉద్యోగస్తులకైతే ఆఫీసులో మీ పైన ఉన్న అధికారుల నుంచి ఒక అనూహ్యమైన ప్రశంస లభిస్తుంది. ప్రమోషన్ల కోసం ఎదురుచూసే వారికి సానుకూల వార్తలు వినే అవకాశం ఉంది. కానీ మీ తోటి ఉద్యోగుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు సాధించిన విజయాన్ని చూసి ఓర్వలేని వాళ్ళు మీ మీద లేనిపోని నిందలు వేయడానికి లేదా మీ పనిని చెడగొట్టడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి మీ పని మీరు సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళడమే ఉత్తమం. ఇక ఆరోగ్య విషయానికొస్తే నేను వీడియో ప్రారంభంలో వాడిన ఆ పదం మీరు ఎంతో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రాణగండం అంటే నేరుగా ప్రాణానికే ముప్పు అని భయపడిపోకండి. జ్యోతిష్య పరిభాషలో దీని అర్థం మనం తీసుకునే ఒక చిన్న తప్పుడు నిర్ణయం వల్ల మన శారీరక లేదా మానసిక ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం కలగడం. ఉదాహరణకు, మీరు బైక్ మీద వెళుతున్నారు. ఎవరో మిమ్మల్ని ఓవర్టేక్ చేశారని మీలో ఇగో దెబ్బతిని మీరు కూడా అతివేగంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తే అది ప్రమాదానికి దారితీస్తుంది. ఈ 2 రోజుల్లో గ్రహస్థితులు మీలో అడ్రెనలిన్ స్థాయిలను అమాంతం పెంచుతాయి. దానివల్ల మీకు కోపం, ఆవేశం త్వరగా వస్తాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ ఆవేశాన్ని పక్కన పెట్టాలి. ఎవరైనా తప్పు చేసినా ఒక చిరునవ్వు నవ్వి వదిలేయాలి. రోడ్డు మీద ఎవరితోనూ గొడవకు దిగకండి. అలాగే కండరాల నొప్పులు, కడుపు సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి బయట దొరికే జంక్ ఫుడ్కు ఈ 2 రోజులు పూర్తిగా దూరంగా ఉండండి. సాత్వికమైన ఆహారం తీసుకోండి. మహిళల విషయానికొస్తే మకర రాశికి చెందిన గృహిణులు, వర్కింగ్ విమెన్ ఈ 2 రోజులు చాలా ప్రశాంతంగా గడుపుతారు. మీ భర్త మీ మాటలకు విలువ ఇస్తారు. ఇంట్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక శుభకార్యానికి సంబంధించిన చర్చలు మళ్ళీ మొదలవుతాయి. అయితే ఇరుగు పొరుగు వారితో మాట్లాడేటప్పుడు మీ కుటుంబ విషయాలను, ముఖ్యంగా ఆర్థిక విషయాలను అస్సలు పంచుకోకండి. వాళ్ళు సానుభూతి చూపిస్తున్నట్లు నటిస్తూనే మీ సమాచారాన్ని ఇతరులకు చేరవేసే ప్రమాదం ఉంది. అలాగే ఈ రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వాడుతున్న బంగారం లేదా అప్పుగా తెచ్చిన వస్తువులను ఇతరులకు ఇవ్వకండి. అది తిరిగి రావడం చాలా తక్కువ. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం ఆధ్యాత్మికత. నేను ముందే చెప్పినట్లు ఒక చిన్న పరిహారం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ పరిహారం ఏమిటంటే, జూలై 13వ తేదీ సాయంత్రం లేదా 14వ తేదీ ఉదయం మీరు సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్లే ముందు ఇంట్లో ఒక చిన్న రాగి చెంబులో శుద్ధమైన జలం తీసుకుని అందులో కొన్ని నల్ల నువ్వులు, కొద్దిగా పచ్చిపాలు, ఒక బిల్వపత్రం వేసుకుని గుడికి తీసుకువెళ్ళండి. గుడికి వెళ్ళిన తర్వాత ముందుగా నంది చెవిలో మీ కోరికను, మీ బాధను మనస్ఫూర్తిగా చెప్పుకోండి. ఆ తర్వాత ఆ రాగి చెంబులోని జలాన్ని మీ 2 చేతులతో పట్టుకొని కళ్ళు మూసుకుని ఓం నమః శివాయ అని 11 సార్లు జపించండి. అభిషేకం చేస్తున్నప్పుడు మీ మనస్సులో ఎలాంటి చెడు ఆలోచనలు రాకూడదు. కేవలం మీ భవిష్యత్తు గురించి, మీ కుటుంబం గురించి సానుకూలమైన ఆలోచనలు మాత్రమే ఉండాలి.
ఆ తర్వాత గుడి ప్రాంగణంలో ఒక అరగంట సేపు ప్రశాంతంగా కూర్చోండి. మీ ఫోన్ వైపు చూడకండి, ఎవరితోనూ మాట్లాడకండి. కేవలం ఆ వాతావరణంలోని పాజిటివ్ ఎనర్జీని గ్రహించండి. ఈ చిన్న పరిహారం మీలో ఒక తెలియని శక్తిని నింపుతుంది. శని భగవానుడి వల్ల కలగబోయే ఎలాంటి అరిష్టాలనైనా అడ్డుకునే కవచంలా పనిచేస్తుంది. దీనితో పాటు ఎవరికైనా పేదవారికి లేదా అనాథలకు కొద్దిగా ఆహారం దానం చేయండి. అన్నదానం అనేది అన్ని దానాలలోకెల్లా గొప్పది. మీరు పెట్టిన ఒక ముద్ద అన్నం వాళ్ళ ఆకలి తీర్చడమే కాకుండా వాళ్ళ ఆత్మ నుంచి వచ్చే ఒక చిన్న ఆశీర్వాదం మీ కుటుంబానికి శ్రీరామ రక్షలా మారుతుంది. అలాగే పక్షులకు నీళ్లు పెట్టడం, వీధి కుక్కలకు బిస్కెట్లు వేయడం లాంటివి కూడా ఈ 2 రోజుల్లో చాలా మంచి ఫలితాలని ఇస్తాయి. మీలో కోపాన్ని, ఆవేశాన్ని నియంత్రించుకోవడానికి ఈ పరిహారాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకండి. మీరు ఎంత ఆత్మీయులకు ఇచ్చినా అది తిరిగి రాదు, పైగా శత్రుత్వం మిగులుతుంది. ఎవరికీ పూచీకత్తు అంటే ష్యూరిటీ సంతకాలు పెట్టకండి, అది మీ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది. ఏ పత్రం మీదైనా సంతకం చేసే ముందు 1కి 10 సార్లు చదివి మీ న్యాయవాది లేదా ఆప్తుల సలహా తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. ముఖ్యమైన ప్రయాణాలుంటే వాటిని వీలైతే మరో 2 రోజులు వాయిదా వేయండి. అత్యవసరమైతే తప్ప ఈ 2 రోజుల్లో సుదూర ప్రయాణాలు చేయవద్దు. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది. చాలామంది అదృష్టమనగానే రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోతామని కలలు కంటారు. దయచేసి అలాంటి భ్రమలు పెట్టుకోకండి. అదృష్టమంటే మీరు చేసే కష్టానికి ఆటంకాలు లేకుండా సరైన సమయంలో సరైన ఫలితం దక్కడం, మీ పనులు సులభంగా జరిగిపోవడం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల అనుకూలత అనేది కేవలం ఒక గాలి లాంటిది. పడవ ముందుకు వెళ్ళాలంటే గాలికి తోడు మీ శ్రమ అనే తెడ్డు కూడా ఉండాలి. కాబట్టి మీ ప్రయత్నాలు మీరు కొనసాగిస్తూనే ఈ జాగ్రత్తలు పాటిస్తే విజయం ఖచ్చితంగా మీ సొంతమవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ 2 రోజుల్లో మీరు వినే ప్రతి మాటను గుడ్డిగా నమ్మకండి. ఎవరో వచ్చి మీకు ఒక పెద్ద ఆఫర్ గురించి చెబుతారు, లేదా ఎక్కడో డబ్బులు పెడితే రెట్టింపు అవుతాయని ఆశ చూపుతారు. అలాంటి ఉచ్చుల్లో అస్సలు పడకండి. మీ బుద్ధిని ఉపయోగించి మీ అనుభవాన్ని రంగరించి నిర్ణయాలు తీసుకోండి. మకర రాశి వారు పుట్టుకతోనే చాలా తెలివైన వారు, ఓపిక ఉన్నవారు. ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల ఆ ఓపిక నశించిపోయి ఉండవచ్చు, కానీ అది పూర్తిగా మాయమైపోలేదు. మీలోని ఆ పాత మకర రాశి లక్షణాలను బయటకు తీసుకురండి. ధైర్యంగా అడుగులు వేయండి. ఈ సమాచారం అంతా కేవలం జ్యోతిష్య శాస్త్రం గ్రంథాల ఆధారంగా ప్రస్తుత గ్రహస్థితులను బేరీజు వేసుకొని పండితుల సూచనల మేరకు మీ ముందుంచుతున్నాను. ఇదంతా ఒక అవకాశం ఉందని, ఇలాంటి సూచనలు కనిపిస్తున్నాయని చెప్పేదే కానీ ఇదే ఖచ్చితంగా జరుగుతుందని ఎవరూ బల్లగుద్ది చెప్పలేరు. మీ వ్యక్తిగత కర్మలు, మీరు పుట్టిన సమయం బట్టి కూడా ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు. కాబట్టి ఏది జరిగినా దాన్ని పాజిటివ్గా తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. అయితే మకర రాశివారు ఇప్పటి వరకు చెప్పిన విషయాల్లో ఇంకో అత్యంత ముఖ్యమైన అంశం మిగిలే ఉంది. ఈ 2 రోజుల్లో చాలామంది చేసే ఒక చిన్న నిర్లక్ష్యం వల్లే సంవత్సరాల కష్టం వృధా అయ్యే పరిస్థితి వస్తుంది. అది డబ్బు విషయంలోనా, ఆరోగ్య విషయంలోనా, లేక కుటుంబ నిర్ణయాల విషయంలోనా అనే విషయాన్ని ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకుందాం. దయచేసి ఈ చివరి భాగాన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. మకర రాశి వారి మనస్తత్వం గురించి ఇంకొంత లోతుగా మాట్లాడుకుందాం. మీరు చాలామంది మధ్య ఉన్నా కూడా ఎక్కడో ఒక తెలియని ఒంటరితనం మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది. అందరూ మీ చుట్టూ ఉంటారు, కానీ మీ మనసులోని బాధను పంచుకోవడానికి ఒక్కరూ లేరు అన్న భావన మిమ్మల్ని నిత్యం వెంటాడుతూ ఉంటుంది. మీరు ఎవరి కోసమైతే ప్రాణాలిస్తారో వాళ్ళే మిమ్మల్ని అపార్థం చేసుకున్నప్పుడు వచ్చే కన్నీళ్లు ఎవ్వరికీ కనిపించవు. ఈ మానసిక క్షోభకు ప్రధాన కారణం గత కొన్నేళ్లుగా ఉన్న గ్రహస్థితులే. అయితే జూలై 13 మరియు 14 తేదీలలో ఈ మానసిక స్థితిలో ఒక అద్భుతమైన మార్పును మీరు గమనిస్తారు. ఆత్మన్యూనతాభావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి బయటపడి మీపై మీకు విపరీతమైన గౌరవం, నమ్మకం ఏర్పడతాయి. ఇంతకాలం మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే ఇప్పుడు మీ సలహాల కోసం మీ దగ్గరకు వచ్చే పరిస్థితి తలెత్తుతుంది.
కానీ ఇక్కడే మీరు మీ సహజమైన మకర రాశి గుణాన్ని ప్రదర్శించాలి. వాళ్ళు గతంలో మిమ్మల్ని అవమానించారని కక్ష సాధింపు చర్యలకు దిగకూడదు. దయచేసి వాళ్లను క్షమించి వదిలేయండి. అదే వారికి మీరు ఇచ్చే అతి పెద్ద శిక్ష. అదే మీ వ్యక్తిత్వానికి అసలైన గీటురాయి. ఉదయం నిద్రలేవగానే మీ దినచర్య ఎలా ఉండాలో ఈ 2 రోజులకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పాలి. జూలై 13వ తేదీ ఉదయం మీరు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడానికి ప్రయత్నించండి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి కనీసం 10 నిమిషాలు మౌనంగా ధ్యానం చెయ్యండి. ఈ సమయంలో మీ మనస్సు ఒక ఖాళీ పలకలా ఉంటుంది. ఆ పలక మీద మీ భవిష్యత్తు గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి అద్భుతమైన సానుకూల సంకల్పాలను రాసుకోండి. ఆ విశ్వం మీ ఆలోచనలను స్వీకరించి వాటిని నిజం చేసే దిశగా పనిచేయడం మీరు చూస్తారు. ఈ 2 రోజుల్లో మీరు చేసే ప్రతి ఆలోచనకు ఒక శక్తి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నెగిటివ్ ఆలోచనలు రానివ్వకండి. నాకు ఎప్పుడూ ఇంతే, నా కర్మ ఇంతే లాంటి మాటలు పొరపాటున కూడా మీ నోటి నుండి రాకూడదు. ఎందుకంటే వాక్సిద్ధి ఉండే సమయం ఇది. మీరు ఏది మాట్లాడితే అదే నిజమయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుకే మంచి మాట్లాడండి, మంచే జరుగుతుంది. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న ఆరోగ్య సంబంధిత హెచ్చరికల గురించి మరికొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకోవాలి. ప్రాణగండం అనగానే కేవలం రోడ్డు మీద ప్రయాణం గురించి మాత్రమే కాకుండా మన దైనందిన జీవితంలో ఇంట్లో జరిగే చిన్న చిన్న పొరపాట్ల గురించి కూడా అప్రమత్తంగా ఉండాలి. ఉదాహరణకు, బాత్రూంలో నడిచేటప్పుడు జారిపడకుండా జాగ్రత్త వహించండి. ముఖ్యంగా వయసు పైబడిన మకర రాశి వారు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే గృహిణులు వంటగదిలో అగ్నితో, గ్యాస్ స్టవ్తో పనిచేసేటప్పుడు, కత్తులు లేదా పదునైన వస్తువులు వాడేటప్పుడు ఎక్కడిలేని ఏకాగ్రత పెట్టాలి. ఫోన్ మాట్లాడుతూ కూరగాయలు కోయడం లాంటివి పొరపాటును కూడా చెయ్యవద్దు. ఎలక్ట్రికల్ వస్తువులను, ముఖ్యంగా స్విచ్ బోర్డులను తడిచేతులతో తాకవద్దు. ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా అనిపించవచ్చు, కానీ గ్రహాలు ఏమాత్రం అనుకూలించకపోయినా ఈ చిన్న పొరపాట్లే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి. అందుకే పెద్దలు చెప్పారు, ముందస్తు జాగ్రత్తే నిజమైన రక్ష అని. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ దరిదాపుల్లోకి కూడా ఎలాంటి ప్రమాదం రాదు. ఈ 2 రోజుల్లో మీరు ఎవరికి దూరంగా ఉండాలో ఇంకొంచెం స్పష్టంగా చెబుతాను. మీ బంధువుల్లో కొందరుంటారు. వాళ్లకు మీరంటే ఎందుకో తెలియని అసూయ. మీరు పైకి ఎదుగుతుంటే వాళ్ల కళ్లల్లో ఒక రకమైన మంటి కనిపిస్తుంది. పైకి నవ్వుతూ పలకరిస్తారు, కానీ వారి మాటల్లో ఎప్పుడూ ఒక వ్యంగ్యం, సెటైర్ దాగి ఉంటుంది. మీ పనులను, మీ ప్రయత్నాలను తక్కువ చేసి మాట్లాడే అలాంటి నెగిటివ్ వ్యక్తులకు ఈ 2 రోజులు ఆమడ దూరంలో ఉండండి. వాళ్ళు ఫోన్ చేసినా బిజీగా ఉన్నానని చెప్పి కట్ చేయండి. వాళ్లతో మాట్లాడితే మీలో ఉన్న సానుకూల శక్తంతా హరించుకుపోతుంది. అలాగే మీ ఆఫీసులో కూడా ఏ పని చెయ్యకుండా ఇతరుల మీద చాడీలు చెప్తే సహోద్యోగులకు దూరంగా ఉండండి. వాళ్ళు మిమ్మల్ని కూడా వాళ్ల బురదలో లాగే ప్రయత్నం చేస్తారు. మీ పని మీరు శ్రద్ధగా చేసుకుంటే ఆ పైవాడు మీ కష్టాన్ని చూసుకుంటారు. మీ కుటుంబంలో వృద్ధులు, తల్లిదండ్రులు ఉంటే వారి ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాలి. వారికి ఏ చిన్న అసౌకర్యం కలిగినా వెంటనే స్పందించండి. వారి ఆశీర్వాదం ఈ 2 రోజుల్లో మీకు ఒక కవచంలా పనిచేస్తుంది. ఇంట్లో ఏవైనా పాత వస్తువులు, వాడని ఎలక్ట్రానిక్ వస్తువులు, పగిలిపోయిన అద్దాలు లాంటివి ఉంటే వెంటనే బయట పారేయండి. ఇవి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయి. ఇల్లు ఎంత శుభ్రంగా, ప్రశాంతంగా ఉంటే ఆ మహాలక్ష్మి అంత సంతోషంగా మీ ఇంట అడుగుపెడుతుంది. సాయంత్రం వేళల్లో ఇంట్లో గుగ్గిలంతో ధూపం వేయడం వల్ల గాలిలో సూక్ష్మక్రిములతో పాటు నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా పారిపోతాయి. మళ్ళీ చెబుతున్నాను, ఈ వీడియో ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం ఎంతమాత్రమూ కాదు. మీరు ఎదుర్కోబోయే ఒక గొప్ప అదృష్టాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా మీరు అందుకోవాలన్నదే నా తపన. మకర రాశివారు ఎంత కష్టపడే మనస్తత్వం కలవారో నాకు తెలుసు. మీ శ్రమ వృధా కాకూడదు. ఈ జూలై 13, 14 తేదీలు మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోవాలి. ఆ పరమశివుడి కృపతో మీ ఇంటి కష్టాలన్నీ తీరిపోయి నవ్వుల పువ్వులు పూయాలి. మీరు ఆచరించే ఒక చిన్న దైవ ప్రార్థన, మీరు తీసుకునే ఒక చిన్న ముందస్తు జాగ్రత్త మీ భవిష్యత్తును బంగారుమయంగా మారుస్తాయి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు పదే వినండి, మీ మనసులో నాటుకునేలా చేసుకోండి. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక సలహా మన చెవిలో పడినప్పుడు దానికంటే ఆ సలహాను మనం ఆచరించినప్పుడే దాని నిజమైన ఫలితం మనకు అందుతుంది. ప్రతి ఒక్క మకరరాశి వ్యక్తికి నాదొకటే విన్నపం, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కాలాన్ని వృధా చేయకండి. సోషల్ మీడియాలో అనవసర విషయాల కోసం సమయం కేటాయించకుండా మీ కెరీర్, మీ భవిష్యత్తు కోసం ఈ 2 రోజులు పూర్తిగా కేటాయించండి.
విద్యార్థుల గురించి, విదేశీ ప్రయాణాల గురించి మరింత వివరంగా చర్చించుకోవడం ఇక్కడ అత్యంత అవసరం. విద్యార్థులకు ఈ 2 రోజులు సరస్వతీ కటాక్షం పుష్కలంగా లభించే సమయం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతీ యువకులకు జూలై 13వ తేదీ మధ్యాహ్నం నుండి ఏకాగ్రత అమాంతం పెరుగుతుంది. మీరు ఇంతకుముందు చదవడానికి కష్టంగా భావించిన సబ్జెక్టులు కూడా ఈ సమయంలో చాలా సులభంగా అర్థమవుతాయి. అయితే ఫోన్లలో గేమ్స్ ఆడటం లేదా సోషల్ మీడియాలో సమయం వృధా చేయటం లాంటివి ఈ 2 రోజులు పూర్తిగా పక్కన పెట్టాలి. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తాల్లో చదువుకోవడం వల్ల మీ మెదడు గ్రహించే శక్తి రెట్టింపవుతుంది. విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అడ్మిషన్ లెటర్స్ రావడం లేదా వీసా ఇంటర్వ్యూలు విజయవంతం కావడం లాంటి శుభవార్తలు అందుతాయి. అయితే డాక్యుమెంటేషన్ విషయంలో అస్సలు అజాగ్రత్త పనికిరాదు. ఏ చిన్న కాగితం లోపించినా మీ ప్రయాణం వాయిదా పడే ప్రమాదం ఉంది. మీ కన్సల్టెంట్స్ని కూడా పూర్తిగా నమ్మకుండా ప్రతి విషయాన్ని మీరే స్వయంగా 1-2 సార్లు చెక్ చేసుకోవడం ఉత్తమం. ఇక ఆహారదానం గురించి నేను ప్రస్తావించిన అంశాన్ని మరింత లోతుగా విశ్లేషిద్దాం. దానం అనేది ఎప్పుడైనా మంచిదే, కానీ గ్రహాల స్థితిగతులను బట్టి నిర్దిష్టమైన దానాలు చేస్తే వాటి ఫలితం అనంతంగా ఉంటుంది. చంద్రుడి ప్రభావం వల్ల కలిగే మానసిక ఆందోళనలను తగ్గించుకోవడానికి, శని భగవానుడి అనుగ్రహం పొందడానికి ఈ జూలై 13, 14 తేదీల్లో మీరు చేయవలసిన ఒక అద్భుతమైన దానం ఉంది. ఎవరైనా వృద్ధులకు లేదా నిరుపేదలకు 1 కిలో బియ్యం, కొద్దిగా బెల్లం, 1 ప్యాకెట్ పాలు దానంగా ఇవ్వండి. బియ్యం, పాలు చంద్రునికి ప్రతీకలే. అయితే బెల్లం కుజుడికి, శనికి సంబంధించిన దోషాలను తొలగిస్తుంది. ఈ దానం చేస్తున్నప్పుడు దయచేసి ఎవరికీ చెప్పుకోకండి. ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అస్సలు పెట్టకండి. గుప్తదానంగా చేసినప్పుడే దాని పూర్తి పుణ్యఫలం మీ ఖాతాలో పడుతుంది. ఈ చిన్న దానం మీ కుటుంబం చుట్టూ ఒక అభేద్యమైన రక్షణ వలయాన్ని నిర్మిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మీ పిల్లల భవిష్యత్తుకు ఇది ఒక బలమైన పునాది అవుతుంది. ప్రతి మనిషి జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. మకర రాశి వారు ఆ పల్లాలు చూసి అలసిపోయారు. ఇప్పుడు ఎత్తుకు ఎదగాల్సిన సమయం వచ్చింది. ఈ ఎదుగుదల కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు, మానసికమైన, ఆధ్యాత్మికమైన ఎదుగుదల. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మేల్కొనే సమయం ఇది. ఇంతకాలం మీకు సహాయం చేయడానికి వెనుగారిన వారే ఇప్పుడు మీ స్నేహం కోసం ఆరాటపడతారు. కానీ మీరు ఎవరిని దగ్గర తీయాలి, ఎవరిని దూరం పెట్టాలి అనే విచక్షణను కోల్పోకూడదు. అదృష్టం తలుపు తడుతున్నప్పుడు లోపలికి రానివ్వడం ఎంత ముఖ్యమో, దురదృష్టాన్ని లేదా నెగటివ్ వ్యక్తులను తలుపు బయటే ఆపడం కూడా అంతే ముఖ్యం. మీ సహనానికి దొక్కిన బహుమతిని 2 చేతులా స్వీకరించండి. ఈ శుభ పరిణామాలు మీ జీవితంలో దీర్ఘకాలం నిలిచిపోవాలని, మీరు ఎంచుకున్న ప్రతి కార్యంలో మీరు శిఖరాగ్రానికి చేరుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట, ప్రతి అక్షరం మీ శ్రేయస్సు కోరి ఎన్నో శాస్త్ర పరిశోధనల తర్వాత మీకు అందిస్తున్నది. దీన్ని ఒక హెచ్చరికగా కాకుండా ఒక మార్గదర్శిగా భావించండి. భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. కేవలం అప్రమత్తత మాత్రమే అవసరం. మీలో ఆ పరమశివుడి మీద ఉన్న భక్తి, మీ పని పట్ల ఉన్న అంకిత భావం మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడతాయి. మళ్ళీ చెబుతున్నాను, ఈ వీడియో ద్వారా నేను మీకు అందించిన సమాచారం జ్యోతిష్య శాస్త్రం, సాంప్రదాయ విశ్వాసాల ఆధారంగా మాత్రమే. నిర్ధారించలేని విషయాలను ఖచ్చితమైన ఫలితాలుగా భావించవద్దు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జాతకం, వారి కర్మలను బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు. ముగింపుగా ఆ మహాదేవుని ఆశీస్సులు, శని భగవానుడి అనుగ్రహం, శ్రీ మహాలక్ష్మి కటాక్షం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మీరు తలపెట్టిన ప్రతి కార్యంలో ధనలాభం, ఆయురారోగ్యాలు, కుటుంబ సుఖశాంతులు, విజయాలు మీ సొంతం కావాలి. దయచేసి కామెంట్ సెక్షన్లో భక్తి శ్రద్ధలతో ఓం నమఃశివాయ అని రాయండి. వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇతర మకర రాశి వారికి తప్పక షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.